హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించే వీడియోలో పచ్చి పప్పాయ హల్వా. ఇదిగోండి, పచ్చి పప్పాయ తీసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకుని నీట్గా పీల్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మొత్తం పీల్ చేసుకున్నాము. పీల్ చేసుకుని కడుక్కున్నాము. ఇప్పుడు ఇది కట్ చేసి తురుముకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాక మా అమ్మ తురుముతున్నారు. తురుముకోవాలి. సేమ్ క్యారెట్ తురుమునట్టే పప్పాయ కూడా తురుముకోవాలి. ఇక్కడ చూడండి, పప్పాయ మొత్తం మా అమ్మ తురుమేసి పెట్టారు. ఇప్పుడు దీన్ని నేతిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఎలాగో చూద్దాము. ఇక్కడ చూడండి, 2 స్పూన్స్ నెయ్యి వేసేసారు అమ్మ. వేసి తురుము కూడా వేసేసారు, పప్పాయ తురుము. చాలా త్వరగానే ఫ్రై అయ్యిద్ది. కదుపుకుంటూ ఉండాలి, మాడకుండా. ఓకేనా? ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, వేగింది కదా. ఇప్పుడు పాలు పోసేసుకోవాలి. మా అమ్మ పాలు పోస్తున్నారు. పాలు పోసి ఉడకనివ్వాలి. బాగా కలుపుకుంటే మనం బయట స్వీట్లు ఎక్కువ తినకూడదు కదా. ఎప్పుడైనా ఇంట్లో సరదాగా ఎక్కువ తినకూడదు. మనం బయట స్వీట్లు ఎక్కువ తినకూడదు. ఈ మధ్య షుగర్లు ఎక్కువైపోతున్నాయి, ప్రతి హెల్త్ ఇష్యూ ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడైనా ఇలా పచ్చి బొబ్బస్కాయ దొరికిందా ఉంది అన్నప్పుడు ఇంట్లోనే చక్కగా మనమే హెల్తీ ఫుడ్ చేసుకోవచ్చు. అలాగని రెగ్యులర్గా చేసుకుని తింటే ఫ్యాట్ అయిపోతాము. తప్పుగా అనుకోద్దారు. ఓకేనా? ఇలా ఎప్పుడైనా చేసుకుని తినచ్చు, తప్పలేదు. ఓకే, ఇప్పుడు పాలైతే పోసాం కదా, ఉడకనివ్వాలి. ఇక్కడ చూడండి, పాలది ఉడికిపోయింది. అమ్మ మర్చిపోయి షుగర్ వేసేసారంట. ఇదిగోండి, గ్లాస్తో 1.5 గ్లాస్ వేసారు షుగరు. ఓకేనా? ఒక చిన్న మీడియం సైజ్ కాయకి ఆ షుగరు. షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటే ఇంకా 2 గ్లాసెస్ అయినా వేసుకోవచ్చు. 1.5 గ్లాస్ వేసుకున్నాం. కొంచెం ఉడికితే సరిపోతుంది. అదే పాలది ఇంకిపోయాక పాలది ఇంకేకనే షుగర్ వేసారంట. ఇంకొంచెం ఉడకాలి. సరేనా? ఇక్కడ చూడండి, దీంట్లో చిటికెడు యాలకి పొడి, జీడిపప్పులు, కాజులు, పుచ్చిపప్పు అంటే వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాము. చాలా బాగుంటుంది. కిస్మిస్లు ఏమీ అవసరం లేదు. వాటర్ మిలన్ సీడ్స్, జీడిపప్పులు, చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుంటే చాలు. ఈ వాటర్ మిలన్ సీడ్స్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది దీంట్లో. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు చూడండి, గ్రీన్ ఆరెంజ్ కలర్లో. ఇదే పప్పాయ స్వీట్. నేను ఏ ఫుడ్ కలర్ వేయలేదు, కానీ అది కొంచెం నేతిలో ఫ్రై అయ్యేసరికి ఈ కలర్ వచ్చింది. పప్పాయ ఫ్రై అయ్యేసరికి పచ్చి పప్పాయ వైట్ అయితే ఉండదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేతిలో ఫ్రై అయ్యింది ఇది. ఇంట్లో ఇలా చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి. ఓకే, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్వీట్ మాత్రం ట్రై చేయండి. బాయ్.